మనకి సొసైటీలో చాలా మటుకు కొన్ని ఏరియాల్లో కూడా కొంతమంది రౌడీజం మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలామందిని భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, అందరినీ తన చేతుల్లో పెట్టుకోవాలి. ఇలాంటి మనస్తత్వంతో చాలా నేరాలు చేస్తూ, చాలామందిని భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మానసికంగా వేధిస్తూ, రకరకాల ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని నానా రకాల హింసకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల యాక్చువల్లీ సైకాలజీ ఏంటి? యాక్చువల్గా మామూలుగా ఇంకొకరిని గెలవాలి, ఇంకొకరిని సాధించాలనే తత్వాన్ని కలిగి ఉంటారు మనుషులు. సైకలాజికల్గా వాళ్ళలో ఉన్న థియరీ ఏంటి? సైకలాజికల్గా ఉండే అసలు థియరీ ఏంటి అసలు యాక్చువల్? రైట్. మనం సైకాలజీ అర్థం చేసుకోవాలంటే మొదట నేచర్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో మనిషి కూడా ఒక జంతువు, ఒక జీవరాశి. ప్రతి జీవరాశి తన స్ట్రగుల్ అంతా తన ఎగ్జిస్టెన్స్, తను ఎగ్జిస్ట్ అయ్యి తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయడానికి అదే చేస్తూ ఉంటుంది. ప్రతి జీవరాశి చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని ఎగ్జిస్టెన్స్లో విఫలమై కొన్ని జాతులు అంతరించిపోతాయి. కొత్త జాతులు అంటే ఒక జాతి ఇంకొక జాతిగా మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. మనకి వైరస్లో తీసుకున్నట్లయితే మ్యూటేషన్ అంటూ ఉంటాం. తనకి అంతా కూడా రెసిస్టెన్స్ వచ్చేసినప్పుడు ఇక బ్రతకలేను అన్నప్పుడు తను మారుతుంది. అంటే ప్రకృతిలో ప్రకృతి పరిస్థితులు అండ్ ఆ జీవరాశి యొక్క పరిస్థితులు, ఈ రెండిట్లో వీలైనంత వరకు ప్రతి జీవరాశి ప్రకృతిలో ఉన్న పరిస్థితులు మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి బలమైంది, ప్రకృతిలో పరిస్థితులు మారినప్పుడు, తనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ జీవరాశి తనంలో మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తనకి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రైట్. అలా మనకి జీవ పరిణామ క్రమం జరిగింది డార్విన్ థియరీ ప్రకారం. రైట్. సో ఈ క్రమంలో ఒక మనిషి, ఒక జీవరాశి కాదు అనేక జీవరాశులు ఉంటాయి. ఒక జీవరాశి ఇంకో జీవరాశి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. ఏ ఒక్క జీవరాశి వేరే జీవరాశి లేకుండా బ్రతకటం పాసిబుల్ కాదు. శాకాహారం తినేవాళ్ళు వేరే జీవరాశుల్ని మనము హాని కల్పించట్లేదు అనుకుంటారు. కానీ శాకాహారం పండించడానికి కూడా అనేక జీవరాశుల్ని మనము వ్యవసాయం చేయడానికి అనేక జీవరాశుల్ని మీద ఆ జీవరాశులు చనిపోతూ ఉంటాయి పొలం దున్నేటప్పుడు. అలాగే మనము పురుగు మందు కొట్టి అవి చేసి చంపుతూ ఉంటారు. అలాగే ప్రతి పండు తిన్నా అందులో అనేక రకాలైన జీవరాశులు, మళ్ళీ బ్యాక్టీరియాలు, వైరస్లు, కణాలు చాలా ఉంటాయి. మొక్కలకు కూడా జీవం ఉంటుంది. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడకుండా కేవలం ఏ జీవికి సంబంధం లేకుండా బ్రతకడం అనేది పాసిబుల్ కాదు. ఇది ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేచర్ సర్వైవల్ ప్రకారంగా అది వేరు. ఇప్పుడు అది ఒక జీవిని తినాలనుకున్న, దాన్ని ఆకలి తీర్చుకోవాలంటే ఇంకో జీవిని దాన్ని మార్చాలి, దాన్ని వాడుకోవాలి, తినాలి, అదొక రకం. కానీ మనిషి అట్లా కాదు కదా. చెప్తాను, ఇక్కడ వస్తున్నాను. బలమైన జీవరాశి బలహీనమైన జీవరాశిని ఆహారంగా తీసుకుంటాయి. లేదా అంటే ఇప్పుడు కుక్కలు పులిని ఆహారంగా తీసుకోవు. లేదు, పులి జింకను వేటాడి తింటుంది. పులి బలహీనం అయిపోయినప్పుడు కుక్కలు, నక్కలు ఇవన్నీ ఆహారంగా భుజిస్తూ ఉంటాయి. అంటే బలమైనది బలహీనమైన దానిని తన యొక్క సర్వైవల్ కోసం వాడుకుంటూ ఉంటుంది. రైట్. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం. ప్రకృతి నియమం అంటామా, ధర్మం అంటామా, నేచురల్ లా, అది దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. మిగతా జీవరాశులకి మనిషికి తేడా ఏంటంటే మనిషి సంఘం అనే దాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘం అంటే ఏంటి? ఒక గుంపుగా ఒక దగ్గర ఉండటం కాదు. సంఘం అంటే ఒకరి పట్ల ఒకరి కన్సర్న్తో ఒకరికొకరు హాని చేయకుండా బ్రతకాలి అనే ఒక నియమాలు ఉంటాయి సంఘంలో. నియమం లేనిదే సంఘం ఉండదు. ఎందుకు ఇది ఏర్పడింది? బికాజ్ మనం ఒక సిచ్యువేషన్ ఊహించుకుందాం. ఆదిమ కాలంలో ఆదిమ మానవులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఒక 10 మంది ఒక దగ్గర ఉంటున్నారు. 10 సింహాలు ఉన్నట్టు, 10 వేరే ఏనుగులు ఉన్నట్టు పోనీ. ఈ 10 మంది ఏమైందంటే వాళ్ళు వేటాడినప్పుడు ఒక రోజున కేవలం 7గురికి సరిపడా ఆహారం మాత్రమే దొరికింది అనుకుందాం. అందులో 3 పస్తు ఉండాలి ఆ రోజున. ఎవరు ఉండాలి అంటే నేను కాదు
అనుకుని వాళ్ళల్లో వాళ్ళు కొట్లాట వచ్చి అందులో 5 చనిపోయారు. 5కి 7 సరిపడా ఆహారం ఉంది. దాంట్లో 2 ఆహారం మిగిలిపోయి పాడైపోయింది, పడేశారు. 5 ఫుల్గా తిన్నారు, పడుకున్నారు. మార్నింగ్ లేచిన తర్వాత ప్రమాదం ఏదో వచ్చింది. ఈ 5 సరిపోలేదు దాన్ని ఎదుర్కొనడానికి. దానివల్ల ఈ 5 కూడా తర్వాత ఇబ్బంది పడ్డారు. అంటే ఏంటి, మనము కొంత మన యొక్క జాతిని తగ్గించుకుంటే వేరే జాతి వచ్చి మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందు మన జాతిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే వేరే మనకంటే బలమైన జాతి ఏదో టైగరో, సింహమో, ఎలిఫెంటో ఏదైనా వచ్చినప్పుడు మనం ఉమ్మడిగా ఉండి దాన్ని జయించవచ్చు అనేటువంటి క్రమంలో మరి ఫుడ్ తక్కువైనప్పుడు మరి ఎవరు పస్తు ఉండాలి అంటే ఈ 7 సరిపడా ఉంది కదా, ఈ 10 మంది ఏం చేద్దామంటే మనము ఒక 70% ఆకలిని తీర్చుకొని మిగిలినటువంటి దాన్ని మనము సాక్రిఫైస్ చేసి 10 మందికి 70% ఆకలి తీర్చుకుందాము. అది నియమం. అక్కడ సమాజం అనేది మొదలైంది. అయితే ఇక్కడ అవి ఒక బిస్కెట్స్ అనుకుందాం. 10 అంటే మొత్తం 700 బిస్కెట్లు ఉన్నాయి. 10 మంది ఉన్నారు అంటే మనిషికి 70 బిస్కెట్లు రావాలి. ఇక 10 మంది కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకుందాం. ఏ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందులో ఈ అనే వ్యక్తికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు 70 కంటే ఒకటి తక్కువ వేసేసి పొరపాటున 69 వేసి తను మూవ్ అయిపోయాడు నెక్స్ట్ ఎఫ్కి. అప్పుడు ఈ ఏమంటాడంటే, చూడు నాకు ఒకటి తక్కువ వచ్చింది, నా వాటా సరిపడా రాలేదు అని చెప్పి ఖచ్చితంగా నిలదీసి అడుగుతాడు. తనకు వాటా వచ్చేదాకా పోరాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఈకి 70 వచ్చింది అనుకోండి, మామూలుగా ఉండొచ్చు. 71 వచ్చింది అనుకోండి, అప్పుడు తను 69 వచ్చినప్పుడు ఎలాగైతే పబ్లిక్ చేశాడో అంతగా పబ్లిక్ చేసే అవకాశాలు తక్కువ ఉండదు. ఎందుకంటే తనకైతే నష్టం లేదు, వేరే ఎవరు అందులో నష్టపోవచ్చు. రైట్, తను దాచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ద్వంద్వత్వం ఉంది. ఈవెందో నియమం ఉన్నప్పటికీ నియమాన్ని ఉల్లంఘించటం అనేది సహజమైనటువంటి వాళ్ళకి. అలాగే వేరే వాళ్ళు ఎవరికైనా 71 వచ్చింది, ఆ డీకి 79 వస్తే ఈ ఏమంటాడంటే, చూడు ఒకటి ఎక్కువ వేసావు నువ్వు, ఎందుకంటే తనకు రేపు లాస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ తనకు డిస్ట్రిబ్యూట్ చేసాడు. అతనికి డీకి 69 వచ్చినాయి, కానీ డీ చూసుకోవట్లేదు. అప్పుడు కూడా డీకి వెయ్యి అని అనకపోవచ్చు, అనే అవకాశాలు తక్కువ. సో మూవ్ అయిపోయినా పెద్దగా పట్టించుకోవచ్చు. అంటే తన రావాల్సిన భాగం కంటే తక్కువ వచ్చినప్పుడు ఫైట్ చేసే అవకాశాలతో పోలిస్తే తన భాగం కంటే ఎక్కువ వచ్చినప్పుడు బహిర్గత పరిచి నాకు ఎక్కువ వచ్చిందని చెప్పే అవకాశాలు తక్కువ. ఇక్కడే మనకి ఏమర్థమవుతుంది, మనిషి ఒక స్వార్థపరుడు, ప్రతి జీవరాశి కూడా స్వార్థం ఉంటుంది. ఈ క్రమంలో ఎలాగోలా 70% ఆకలి తీర్చుకున్నారు. అందరూ ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఒకరినొకరు హామ్ చేసుకోకూడదు. ఈలోపు బి అనేవాడు కత్తి తీసుకుని 4 తలలు నరికేశాడు అనుకోండి, నియమం ఏమైంది? ఆ నియమం వీళ్ళని బతికించదు కదా. కాబట్టి నియమం అనేది బెంచ్ మార్క్ మాత్రమే, వాళ్ళు ఒక గీసుకున్న గీత మాత్రమే. అది పాటించినంత వరకు ఓకే, కానీ ఏ క్షణంలో ఎవరు పాటించకపోయినా సంఘం అనేది లేదు, ఇక డిజపీర్ అయిపోతుంది. సంఘం అనేది మన యొక్క అగ్రిమెంటే తప్ప నిజంలో లేదు. రైట్, అందుకని మిగతా వాళ్ళు ఆ బి అందరూ కూడా ఈవెందో సంఘంలో నియమాలు ఉంటున్నప్పటికీ తను ప్రొటెక్ట్ చేసుకునేటువంటిది చేస్తూ ఉంటారు. నిద్రపోయినా తన కత్తి, తన డాలు, తన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధంగా ఉంచుతారు. ఏమాత్రం అలిగడైనా వెంటనే శత్రువుల్ని సంహరించడానికి రెడీ ఉంటాడు. శత్రువులు లేనప్పుడు తమకు కూడా సహకరించుకోవడానికి తను సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లాంగ్ బ్యాక్ నేను ఒక 12 years బ్యాక్ ఒక టీవీ ఛానల్లో కొంతకాలం కొన్ని నెలలు పనిచేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన దాన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఆయనకి చెప్పాను, ఇదంతా ఒక యూనిట్ అనుకుని తను మిగతా ఛానల్స్తోని పోటీ పడి తను చేస్తూ ఉన్నాడు. నేను అప్పుడు చెప్పాను, మీరు మిగతా ఛానల్స్ మాత్రమే మీ పోటీదారులు కాదు, మీకు మీ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీదారులే.
ఓకే, మిగతా ఛానల్స్ ఎప్పుడు మీ ఛానల్లో ఉన్న మీ టీం ఎప్పుడు కూడా ఎప్పుడు యునైట్ అవుతుంది అంటే వేరే ఛానల్తో కంపారిజన్ వచ్చి పోటీ పడినప్పుడే. అదేమీ లేదు అన్నప్పుడు మళ్ళీ మీలో కొట్లాట ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుని దెన్ అప్పుడు వేరే వాళ్ళతో కాపాడు. అతను కమ్యూనిస్ట్, అట్లా అవసరం లేదు ఇది అని ఏదో చెప్పాడు. లాస్ట్గా అవే కుట్రలకి అతనే బలి అయ్యాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజం అనేది ఒక ఊహాజనితమైంది, ఊహాజనితమైన నియమము. ఆ సమాజం నియమము ఉన్నప్పటికీ వ్యక్తి తనను తను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సామాజిక జీవులు మనం నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం నిజం, సమాజంలో నియమాలు నన్ను కాపాడుతాయి, నిజానికి దాని ఉద్దేశం కాపాడటానికే ఉన్నాయి, కానీ కాపాడి తీరుతాయి అనుకోవటం పొరపాటు. రైట్? ఇప్పుడు ఒక 2 వీలర్తో నేను వెళ్తున్నాను, అక్కడ ఒక క్రాస్ రోడ్ ఉంది, అక్కడ రెడ్ లైట్ పడింది, నాకు నా 2 వీలర్ని ఆపేయాలి నియమం ప్రకారం, నామ్ ప్రకారం. ఆపేస్తే వెనకాల నుంచి ఒక లారీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా హెవీ లోడ్తో ఉంది, డ్రైవర్ చాలా జోష్లో ఉన్నాడు, ఆల్కహాల్ ఏదో తాగినట్టు ఉన్నాడు, బాగా సౌండ్ హారన్ చేస్తున్నాడు. నా నియమం ప్రకారం నేను అతను నా వెనక వచ్చి ఆగాలి, సామాజిక నియమం ప్రకారం. కానీ అతను ఫాస్ట్ వచ్చి హారన్ కొడుతున్నాడు. నేను నియమం పాటిస్తున్నాను, నా సమాజం యొక్క నియమం పాటించుకుంటూ అలాగే ఉంటే అతను ఫాస్ట్ వచ్చి నాకు తగిలి, నేను ఆ తల దేనికో తగిలి నా తల పగిలి చచ్చిపోతే నియమం నన్ను మళ్ళీ బ్రతికించదు. చట్టమో లేకపోతే ఆ నామ్ ఏదైతే ఉందో, ఆ రూల్ ఏదైతే ఉందో అది నన్ను బ్రతికించదు. ఆ రూల్ ఏం చేస్తుంది, అవసరం అనుకుంటే అతన్ని పట్టుకుని అతన్ని శిక్షిస్తుంది. అతన్ని శిక్షిస్తే నాకెలా వస్తుంది ప్రాణం? రాదు. చాలామంది రేప్ జరిగిన తర్వాత, మర్డర్ జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. లాస్ట్కి ఆ అమ్మాయికి నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత లాస్ట్కి నిర్భయాన్ని రేప్ చేసిన వాళ్ళని ఉరితీశారు. అప్పుడు జస్టిస్, న్యాయం, నిర్భయాకి న్యాయం జరిగింది. న్యాయం ఎలా జరిగింది? నిర్భయాకి ఏం న్యాయం జరగలేదు, వాళ్ళని ఉరితీశారు అంతే, వాళ్ళు కూడా చనిపోయారు అంతే. అలాగే మనకి ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగింది, దిశ ఇన్సిడెంట్లో వాళ్ళని చంపేస్తే దిశకి న్యాయం జరిగింది. దిశకి ఎలా న్యాయం జరిగింది? జరగలేదు, వాళ్ళని కూడా చంపేశారు అంతే. రైట్? అలాగే కంపల్సేషన్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, కంపల్సేషన్ ఇస్తే న్యాయం జరిగింది అంటారు. కంపల్సేషన్ ఇవ్వలే, పేమెంట్ చేశారు. సరే న్యాయం జరగలే, పేమెంట్ చేశారు, కంపల్సేషన్ ఇచ్చారు అంతే. న్యాయం ఎప్పటికీ జరగదు. అయితే దీంట్లో ఇప్పుడు పేమెంట్ చేస్తే కూడా కొంతమంది సాటిస్ఫై అవ్వచ్చు, కానీ అన్యాయం జరిగిన వాడికి తిరిగి రాదు. అది కదా, అప్పటి వరకు సమాజం ఒక భరోసా ఇచ్చింది, అంతే. ఆ భరోసాను నమ్మి అతను ఉన్నాడు, లేకపోతే ఆ అమ్మాయి ఉంది. ఆ భరోసానికి విరుద్ధంగా వాళ్ళు చేసేసారు, నష్టపోయారు. ఆ అమ్మాయి నష్టపోయింది. ఆమెకు తిరిగి ఆ నష్టాన్ని పూడ్చడం ఇంపాసిబుల్. రైట్? సో సమాజం ఏం చేయగలుగుతుంది? కంపన్సేషన్ ఇప్పిస్తుంది అంతే, అంతే తప్ప ఆ రేప్ని ఎరైజ్ చేయలేదు, పూడ్చలేదు. ఫ్యాక్టిసిటీ అంటారు ఎగ్జిస్టెన్షియలిజంలో. ఫ్యాక్టిసిటీ అంటే కొన్ని మారవు. మీరు బాగా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ ఇండియన్ ఆరిజిన్ మారదు. మీ పేరెంట్స్ మారరు. రైట్? మీ పాస్ట్ మారదు. అలాగే జరిగిపోయిన పాస్ట్ ఏదైతే ఉందో ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేరు. ఇది కేవలం కంపన్సేషనే. కోర్టు కూడా అంతే చెప్తుంది, కంపన్సేషన్ ఇస్తున్నామంటే తప్ప దాన్ని ఎరైజ్ చేసేసి న్యాయం చేసేసామని కోర్టు అన్నది. అదే కొంత మిగిలిన వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్, ఏదో పోతే పోయింది కనీసం ఇదన్నా వచ్చిందని అర్థం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ప్రాపర్గా అర్థం చేసుకోకపోవటం వల్ల సమస్య వస్తుంది. అయితే ఒక సినిమాలో రామ్ గోపాల్ వర్మ సినిమా అది. ఆ సినిమాలో అక్కడ ఒక కమిషనర్ ఉంటాడు, సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్. ఆ కమిషనర్ అక్కడ చాలా మాఫియా వాళ్ళు, రియల్ ఎస్టేట్లను బెదిరించి డబ్బులు గుంజేవాళ్ళు, ఆ మాఫియా పెద్ద మాఫియా ఉంటారు. వాళ్ళ దాడి తట్టుకోలేకపోతూ ఉంటారు ప్రజలు, రియల్ ఎస్టేట్ పీపుల్. ఈ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కమిషన్ మాట్లాడుకుంటాడు. అందులో అందరికంటే పెద్ద మాఫియా లీడర్ని పిలుస్తాడు తన ఆఫీస్కి. కూర్చుని సోఫాలో
ఎల్ షేప్లో ఉండే సోఫాలో అటొకరు ఇటొకరు కూర్చొని మాట్లాడుకుని ఎంతకీ అతను చెప్పిన రేటుకి ఆ మాఫియా లీడర్ ఒప్పుకోడు. కమిషనర్ ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటాడు, ఒప్పుకోకపోతే లాస్ట్కి వాళ్ళ నెగోషియేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, డిస్కషన్ ఫెయిల్ అయింది. అప్పుడు ఆ కమిషనర్ ఏమంటాడంటే కానిస్టేబుల్స్ని పిలిచి, పోలీసుని పిలిచి ఇతను అరెస్ట్ చేసి లోపల పడేయండి అంటాడు. అంటే అప్పుడు ఆ మాఫియా లీడర్ లేచి, వారెంట్ ఉందా నీకు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదని తెలియదా అంటాడు. అంటే ఆ కమిషనర్ అంటాడు, నీకు ఎవరు చెప్పారు వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరని, ముందు నేను లోపల పడేయండి. అంటే ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ ద లా అని డిస్కస్ చేసి తన వరకు వచ్చేసరికి లా అడ్డు పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ లా ఫాలో అయ్యేవాడైతే అతను ఎందుకు పిలుస్తాడు, డిస్కషన్కే పిలవాడు కదా. అలా సమాజంలో ఉన్నవాళ్ళు ఆ బయాస్డ్ థింకింగ్ వల్ల, సెల్ఫ్ బయాస్, తమ పట్ల తమకు కొంత బయాస్డ్ థింకింగ్ వల్ల, తమ పొరపాట్లు చిన్నగాను ఇతరుల పొరపాట్లు పెద్దగా కనిపించడం వల్ల ఈ లాని అవసరమైనప్పుడు తెచ్చి షీల్డ్ లాగా వాడుకుందామని చూస్తారు. ఆ షీల్డ్ లాగా వాడుకోలేము అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ లాలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ అంటే అది లా అంటేనే ఎప్పుడు ఇన్కంప్లీట్ ఉండదు, ఎప్పుడు అది అమెండ్మెంట్స్ జరిగి ఇంకా ఇదవుతూ ఉంటుంది. లాకి ఒక పరిధి కూడా ఉంది, ఆ పరిధిని దాటి లా ఏమీ చేయలేదు. లా లేనప్పుడు ఏంటి, మళ్ళీ నేచర్ ఏముంది, ప్రకృతిలో ఏముంది, బలవంతుడు బలహీనుడిని ఆహారంగా భోజించడం అది దోచుకోవడం. ఆ క్రమంలో కొందరు బెనిఫిట్స్ లాని కూడా తెంచుకుని వాళ్ళు చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్ మోర్ ఉన్నాయి అనుకోండి, అటువంటిప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు. రైట్, ఆ మార్గం ఎన్నుకున్నప్పుడు సంపద ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రౌడీయిజం, గూండాయిజం చేసేవాళ్ళు ఏదో చిన్న చిన్న వాటికి చేయరు, మొదట్లో చేసినప్పటికీ అల్టిమేట్లీ పెద్ద మొత్తంలో కావాలి. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర 2000, 3000 అలా తీసుకోరు కదా, అట్లా ఉండదు. అది మొత్తంగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, బికాజ్ అది తీసుకుని లాని మేనేజ్ చేయగలగాలి, వాడికి వచ్చే సమస్యలన్నింటినీ హ్యాండిల్ చేయగలగాలి, తనకి అవసరమైనటువంటి ఆ గ్రూప్ మెయింటైన్ చేయాలి, తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ని మెయింటైన్ చేయాలి, బాడీ గార్డ్స్ని పెట్టుకోవాలి, లేకపోతే వెహికల్స్ కొనుక్కోవాలి, వెపన్స్ కొనుక్కోవాలి, అవసరమైతే ఎస్కేప్ అవ్వడానికి సరిపడా ఎక్విప్మెంట్ ఉండాలి అతని దగ్గర. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఎక్కువ మొత్తంలో గుంజుతూ ఉంటాడు. సో ఎందుకు, తన జీవనోపాధి ఆ విధంగా తను ఎన్నుకున్నాడు. అయితే బెదిరించి అంటే ఖచ్చితంగా అది అవుట్ ఆఫ్ ద లానే, సమాజ నియమానికి వ్యతిరేకమైంది. కానీ సమాజంలోనే సమాజ నియమానికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలు ఉంటాయి. కాబట్టి తను కూడా, ఎవరు గుండాయిజం చేస్తారు, తను చక్కగా చదువుకొని మార్కులు వచ్చి తల్లిదండ్రులు మంచిగా ఉండి మంచి తను చేసిన పనికి సరిపడా కంపన్సేషన్, ఆ శాలరీ ఏదో వస్తుంది అనుకోండి, పేమెంట్స్ వస్తున్నాయి, మంచి లైఫ్ ఉన్నాడు, ఇది మానేసి గుండాయిజం చేయడు కదా. ఎవరు చేస్తారు గుండాయిజం? ఎవరికైతే ఈ సమాజంలోనే సామాజిక నియమాలు పాటించినా తనకి సరైనటువంటి క్వాలిటీ లైఫ్ దొరకట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారసత్వ ఈ సంపద పాస్ ఆన్ అవటమో ఇంకొకటో ఇంకో దానివల్ల మొత్తానికి తన పడిన కష్టానికి సరిపడా రావట్లేదు. వేరే వాళ్ళకేమో తనకంటే తక్కువ కష్టపడినా వచ్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడు ఒక ఇది ఉండేది, కార్టూన్ వచ్చేది, యాదగిరి ఎంఏ ఎవరు, ఆయన అటెండర్, బిఏ చదివిన సుబ్బారావు గారు ఆఫీసర్. ఇప్పుడు సుబ్బారావు గారు ఆఫీసర్ అయిన తర్వాత తను గూండాగా మారే అవకాశం ఉందా? ఎంఏ చదువు కూడా అటెండర్గా చేస్తున్న అతను గూండాగా మారేగుందా అంటే ఇతని. ఎందుకు, అతనికి తను పడిన కష్టానికి సరిపడా ఫలితం రావట్లేదు, ఆర్ రావట్లేదని తను భావిస్తున్నా. ఒకసారి వస్తున్నా రావట్లేదని అతను నమ్ముతూ ఉండొచ్చు. తన పారామీటర్స్ ఏమో ఉంటాయి తను చూసిన సమాజంలో. అలా నమ్ముతున్నప్పుడు ఈ సామాజిక నియమాల ప్రకారం బ్రతికినప్పుడు నాకు లైఫ్ లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు సామాజిక నియమాలకు తెంచుకుని బ్రతికే దాంట్లో ఏమన్నా అవకాశం ఉందా అని ఇటువంటివన్నీ గూండాయిజము, రౌడీయిజము, లేకపోతే స్మగ్లింగ్ చేయటము, లేకపోతే మరొకటి వ్యభిచారానికి మళ్ళీ వేరే కారణాలు ఉంటాయి, ఫీమేల్ ఆమె కారణాలు వేరు. సో ఇలాంటి
సామాజికంగా అంటే చట్టపరంగా యాక్సెప్ట్ చేయబడినటువంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీంట్లో న్యాచురల్గా ఇప్పుడు నేచర్ని అనుసరించి బలంగా ఉన్న జీవి బలం తక్కువ ఉన్న జీవిని వాడుకోవడం అనేది జరుగుతుంది. అది కామన్ పాయింట్. దాంట్లో భయం ఉండదు. కానీ మనిషి లోపల ఈ రౌడీజం కానీ ఇలాంటివి చేసేవారి లోపల అభద్రతా భావం, భయం ఇలాంటి కొన్ని మనుషులు కూడా వీక్నెస్గా నాకు కొన్ని అబ్జర్వ్ చేయడం. అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కూడా చాలా వరకు అట్లాంటి చాలా విషయాలు హైలైట్ చేస్తుంటాడు. అది ఆయన చెప్పకుండానే చెప్పేటువంటి విషయాలు అవి. భయం, పిరికితనం ఇలాంటివి కారణాలు అనే ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. మనిషి ఏ పని చేసినా ఆర్ ఏ ఆలోచన వచ్చినా దాని వెనుక కారణం భయం. ఏ ఆలోచన వచ్చినా తను ఆలోచిస్తున్నా సరే తను ఎందుకు బాగా చదువుతున్నాడు, చదువుకోకపోతే తనకు లైఫ్ బెటర్ లైఫ్ ఉండదని భయం. అంటే డిగ్రీస్ చేంజ్ ఉంటుంది సార్. డిగ్రీస్ చేంజ్ ఉంటుంది. అల్టిమేట్లీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? భయం. ఉన్న స్థితిలో ఇంతకంటే ఎక్కువ కంఫర్ట్స్ లేవు, నేను బ్రతకలేనేమో, దీనివల్ల నాకు కంఫర్ట్ ఉండదు, అక్కడికి వెళ్తే ఇంకా బాగా ఉంటుంది. భయము, ఆశ అనేవి ఒకే కాయిన్కి టూ సైడ్స్. ఆశ అంటే ఆశ ఎందుకు పడుతున్నాడు? ఇక్కడికంటే అక్కడ బెటర్గా ఉంటుంది, ఇక్కడ నాకు కంఫర్ట్ లేదు, వెళ్ళాలనేది అంట. సో లేదా అక్కడికి వెళ్ళకపోతే నేను బ్రతకలేను అన్న. రెండు ఒకటే, కాకపోతే ఒకే కాయిన్కి వేరే సైడ్ అది. సో ఒక ఆలోచన ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి అంటే, ఇది వద్దు ఏదో కావాలి అన్నప్పుడు, ఉన్న స్థితిలో వద్దు ఏదో కావాలి అన్నప్పుడు, ఆ ఏదో కావాలి అనే దానికి మార్గం, పరిష్కారం లేకపోతే ఏదైనా అనుకోండి, దానికోసం బ్రెయిన్లో రికార్డ్ అయిన డేటాని అండ్ బయట ఉన్నటువంటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి అవకాశాలని ఈ మైండ్ వెతుకుతూ ఉంటుంది. దట్ ఈస్ థాట్. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఆల్రెడీ కొంత ఇప్పుడు సపోజ్ మీకు నాకు ఈ రూమ్ దాదాపు ఒకటే అవ్వచ్చు, దాదాపుగా. బట్ మీ బ్రెయిన్లో ఉన్న డేటా వేరు, నా బ్రెయిన్లో ఉన్న డేటా వేరు. దాన్ని యూజ్ చేసుకునే ఇప్పుడు మీరు నేను ఇద్దరము ఏదో ఒక ఇది వద్దు వేరేది ఏదో కావాలి అని కోరుకున్నప్పుడు, మీ బ్రెయిన్లో ఉన్న డేటా ఆధారంగా ఈ రూమ్లో ఉన్నటువంటి వాటిని ఎనలైజ్ చేస్తూ సొల్యూషన్ని కీప్ ఆన్ సెర్చ్ చేస్తూనే ఉంటుంది. మన కంప్యూటర్లో కనుక ఐబిఎం కంప్యూటర్లో విండోస్లో సెర్చ్ అని బట్టి చేస్తే అది గిరిగిరా తిరుగుతూ ఉంటుంది. సి డ్రైవ్లో సో అండ్ సో ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అది కాదని డి డ్రైవ్లో వెతుకుతాం, లేకపోతే ఈలో వెతుకుతాం, నాట్ ఫౌండ్ అని వస్తుంది, కొంచెం వెతుకుతుంది. బట్ మైండ్కి వచ్చేసి బ్రెయిన్ ఏమో ఒక డ్రైవ్ అయితే ఎన్వైర్న్మెంట్ కూడా ఉంది, ఇది కూడా డ్రైవే. ఇక్కడ అన్లిమిటెడ్ కాబట్టి ఇప్పుడు సి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ డి డ్రైవ్ ఫిక్స్డ్, బట్ బ్రెయిన్లో డేటా ఫిక్స్డ్ కాదు, కీప్ ఆన్ వస్తూ ఉంటుంది. అంటే చాలా ఒక కంప్యూటర్తో పోలిస్తే కొన్ని మిలియన్స్ రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ మైండ్ కీప్ ఆన్ సెర్చ్ చేస్తూ ఉంది సొల్యూషన్ కోసం. అది ఎప్పటికీ కూడా సొల్యూషన్ నాట్ ఫౌండ్ అని చెప్పదు, సొల్యూషన్ ఫైండ్. దట్ ఈస్ థాట్. ఆ థాట్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ ఫియర్. ఫియర్ అంటే పులి వచ్చినప్పుడు భయం కాదు, యాంగ్జైటీ అంటే ఇది కాదు వేరే దానికి వెళ్ళాలి, ఇలాగే ఉంటే నాకు లాంగ్ రన్లో ఇబ్బంది అవుతుంది అనేది. అంటే యాంగ్జైటీ వేరు, భయం వేరు. భయమేమో రియల్, బయలాజికల్, శరీరం రియాక్ట్. మీరు ఒక కట్టె పెట్టి కొడుతుంటే ఆ కుక్క కుయ్ 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 అని చిన్నగా అయిపోతుంది కదా, అది భయం, బయలాజికల్. లేకపోతే కట్టె ఇట్లా సౌండ్ చేయగానే పాము బరబరమని వెళ్ళిపోతుంది, అది భయమే, బయలాజికల్. అలా కాకుండా ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు కూడా వెనక్కి అంటారు, ముందుకంటారు. ఇక్కడ పెద్ద సౌండ్ వస్తే ఉలికి పడలేస్తాం, ఇవి భయం. అవి కాకుండా నెక్స్ట్ వీక్ ఎవరు కొట్టడానికి వస్తారు అని ఇప్పుడు భయపడుతుంటే దట్ ఈస్ యాంగ్జైటీ. భవిష్యత్తులో జరిగే నష్టానికి ఇప్పుడు బాడీ భయపడుతుంటే
దాన్ని యాంగ్జైటీ అంటాం. ఓకే. ఇప్పుడున్న సమస్యకు భయపడితే యాంగ్జైటీ కాదు, అది భయం. ఫలానా ఆదివారం నాడు అమావాస్య నాడు ఇది జరుగుతుంది అని ఈరోజు భయపడుతుంటే అది యాంగ్జైటీ. రైట్? మనుషులకి యాంగ్జైటీ ఉంటుంది, ఇతర జీవరాశులు కూడా ఉండొచ్చు, చాలా లో లెవెల్లో ఉంటుంది మైన్యూట్గా. ఎందుకంటే వాళ్ళకి అంత దూరం ఆలోచించం, ఆలోచన శక్తి అంత లేదు, సిచ్యువేషన్లో ఉండవు. అండ్ అటువంటి శక్తి లేకపోవటం అడ్వాంటేజ్ అయింది ఈ కాంటెక్స్లో. మనిషి తెలుసు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ తెలుసు, ఎంతకాలం బ్రతుకుతారు ఏంటి, ఎంతకాలం నుంచి తను బ్రతుకుతున్నాడు, ఏమి సమస్యలు వచ్చినాయి గతంలో అన్నీ గుర్తున్నాయి. ఆ డాగ్ గుర్తులేవు, ఆ టైగర్ గుర్తులేవు. రేపు ఆహారం దొరుకుతుందా లేదా అనే ఆలోచన టైగర్కి లేదు, ఉండదు. మనిషికి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎట్లా, ఆ తర్వాత నా పిల్లలకి ఎట్లా, నా మనవలు ఎట్లా బ్రతకాలి అనే ఆలోచనతో తను ఏం చేస్తుంటాడంటే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను ఊహించుకొని, ఎందుకు వచ్చింది గతంలో సమస్యలు తను ఫేస్ చేశాడు, అది ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు. పుట్టినప్పుడు పాల కోసం ఏడిస్తే తల్లి వెంటనే రియాక్ట్ అవ్వకపోవటం, రైట్? లేదంటే ఇంకోటి ఏదో ట్రై చేసేలో పడిపోతే తల్లి తండ్రి విపరీతంగా రియాక్ట్ అయితే వాళ్ళని తిట్టడం కొట్టడం చేయటం, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తన ఇన్సెక్యూరిటీతోని యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. యాంగ్జైటీతోని భవిష్యత్తు గురించి భయపడుతూ దెన్ కొంతమంది ఏమో యాంగ్జైటీ డిజార్డర్లకు లోన్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ వాళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారుతారు. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ వాళ్ళు కూడా కంప్లీట్గా గూండాలుగా మారకపోవచ్చు, బట్ ఆ డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిన వాళ్ళు దాంట్లో 1-2 అటెంప్ట్స్లో బెటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మోటివేట్ అయిపోతారు. మోటివేట్ అయిన తర్వాత ఇదేదో ఈజీగా ఉంది కదా అన్న దాంట్లో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అల్టిమేట్లీ ఏ పనికైనా వెనకాల భయం అనే ఉంటుంది. భయము ఆశ రెండు ఒకటి. అది ఉంటుంది. డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ వాళ్ళు పెరిగి వచ్చిన వాతావరణాన్ని బట్టి. అండ్ సొల్యూషన్స్ కూడా వాళ్ళకి ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకని ఇప్పుడు ఆహారాన్ని దొంగిలించడం చాలా దేశాల్లో నేరం కాదు. మనకి ఇండియాలో ఆహారం దొంగిలించడం నేరం. ఇక్కడ కేరళలో ఒక అతన్ని కొట్టి చంపేశారు ఆహారం దొంగిలించడం. సో ఎందుకంటే ఆహారం అనేది ప్రకృతిలో ఇప్పుడున్న మనుషులకి అంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న ఆహారం ఉంది నిజంగా అయితే. కానీ దాచుకొని రేపటికి ఎల్లుండికి అట్లా దాచుకొని దాన్ని మార్కెట్ చేయడం వల్ల ఆహారం దొరకట్లేదు. అది బేసిక్ హ్యూమన్ రైట్. యాక్చువల్లీ సార్ ఇప్పుడు నేచర్లో దొరికేటువంటి ఆహారం ప్రతి జీవికి అవసరం ఉంది. అలాంటి దాన్ని బిజినెస్ చేయడం కూడా నేరం కదా. బిజినెస్ చేయటం నేచర్ కాంటెక్స్లో నేరం. నేరం అది సామాజికంగా నేరం కాకపోవచ్చు, బట్ నేచర్ కాంటెక్స్లో నేరం. అంటే అన్ని రకాల జీవరాశులకి తెలివి మనంత లేవు కదా. లేని జీవరాశులు చక్కగా ఆహారం దొరుకుతుంది. ఆకలికి మాడిపోయి చనిపోయే జీవరాశులు చాలా తక్కువ, ఎక్కడో ఇరుక్కుపోయి ఉండాలి తప్ప ఏదో ఒక ఆహారం తనకు దొరుకుతుంది. రైట్? ఇప్పుడు పులులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి, పోనీ కనీసం 100 సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి జింకలు వేటాడుతున్నాయి. మరి జింకలు అంతరించిపోలేదు, పులులు అంతరించిపోతున్నాయి కదా. సో ఆహారం ఎప్పుడు అంతరించిపోదు, ఆహారం కొరత లేదు. కానీ మనిషి సామాజికంగా మారిన తర్వాత ఆహారపు కొరతను క్రియేట్ చేసి కొంతమంది మనుషులకు ఆహారం దొరకకుండా చేసినప్పుడు వాళ్ళు ఆకలితో అలమటించి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆహారాన్ని ఎక్కడ దగ్గర లాక్కొని తిన్నా లేకపోతే దొంగతనం చేసినా నేచర్ కాంటెక్స్లో అది నేరం కాదు. అందుకని కొన్ని దేశాలు ఆహారాన్ని దొంగిలించడాన్ని నేరంగా పరిగణించట్లేదు. అంతే, వాళ్ళు జీవించడం కోసం అది అవసరం. అది సో దాన్ని బిజినెస్ చేయడం అనేది నేరం. బిజినెస్ చేయడంలో డబ్బులకు ఆహారం నమ్ముకోవడం, ఆకలి తీరాలంటే డబ్బులు కావాలంటే చాలా మంది ఆకలి తీర్చుకోలేని పరిస్థితులు అలమటిస్తుంటారు. సో యాక్చువల్లీ డబ్బులతో ఆహారం బిజినెస్ చేయడం అనేది నేరం యాక్చువల్గా. నేచర్ కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో ఆహారం ఉండి ఈ సామాజిక నియమాల వలన తనకు ఆహారం అందట్లేదు, లేదా సామాజిక వాల్యూస్ అంటాం కదా, వాల్యూస్ వల్ల తనకు ఆహారం అందట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు తను? ఆటోమేటిక్గా వాల్యూస్ని బ్రేక్ చేసుకునే ప్రయత్నమే చేస్తాడు, చేయాలి కూడా. ఆ క్రమంలో 2-3 సార్లు బ్రేక్ చేసుకున్నప్పుడు బెటర్ వచ్చింది అనుకోండి.
ఇప్పుడు అంతకుముందు అతను రోజు పొలం దున్ని అన్నీ చేసి పండించుకునేవాడు. తీరా పంట వచ్చేసరికి ఎత్తుకుపోతున్నాడు. అలా 4-5 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఏం చేస్తాడు, తన తినడానికి దొరకట్లేదు. తను పండించిన పంట వేరే వాళ్ళు జలసాలు చేస్తున్నారు. అటువంటిప్పుడు పోయి దాన్ని ఎత్తుకొస్తాడు. ఎత్తుకొచ్చినప్పుడు 2-3 సార్లు ఎత్తుకొచ్చిన తర్వాత ఇక పొలం దున్నటం ఎందుకు, ఎవరి దగ్గరైనా ఎత్తుకురావచ్చు కదా, బెదిరించాలి, గుంజుకోవచ్చు కదా అనేది ఆ మనిషిలో ఆ సైకాలజీ డెవలప్ అవుతుంది. తన పండించిన పంటను వేరే వాడు ఈ సోకాళ్ళు సామాజికమైనటువంటి విలువల బూచి చూపించి లాక్కుపోతున్నాడు. అది నేచర్ కాంటెక్స్ట్లో నేరం, కానీ సమాజం దాన్నే విలువ అంటుంది. కాబట్టి నువ్వు తెచ్చుకుంటాం నేరం కాదు అన్న దాంట్లో తీసుకొచ్చి వీళ్ళకి పంచిపెట్టడం వాళ్ళ యొక్క నియమం. అయితే నార్మల్ ఇండివిజువల్, బట్ ఒక మామూలు ఇండివిజువల్ ఏం చేస్తారు, 2-3 సార్లు అలా గుంజుకొచ్చిన తర్వాత ఈ గుంజుకు రావటం ఈజీగా ఉందని చెప్పి గుంజుకు రావటమే తన యొక్క లైఫ్ స్టైల్గా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని అతన్ని బ్లేమ్ చేయట్లేదు, పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఎందుకు అట్లా మారారు సెటిల్మెంట్ చేస్తానికంటే గుంజుకు రావటంలో ఉన్నటువంటి ఈజీనెస్ వాళ్ళకి టేస్ట్ చేశారు. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంతకుముందు కష్టపడ్డ వాళ్ళు ఈ సోకాల్డ్ సామాజిక వాల్యూస్ వలన కష్టాన్ని సరిపడా ఫలితం దొరకనప్పుడు వేరే ఫిలాసఫీయో లేకపోతే వేరే గ్రూప్ సపోర్ట్ తీసుకుని గుంజుకు రావటం అనేది తను నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ ఉంది కదా అని చెప్పి ఆ ఫిలాసఫీ ఆ గ్రూప్ని పక్కన పెట్టేసి తను ఆ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయటం, అక్కడ సెటిల్మెంట్లు చేయటము, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. సో అలా మనకి ఒక నేరస్తుడు, గూండా లేకపోతే రౌడీ, వీళ్ళు ఎవరైతే మాఫియా, ఫ్యాక్షనిస్ట్, వీళ్ళందరూ కూడా సమాజం యొక్క ప్రొడక్ట్సే. వాళ్ళేం పుట్టుకతో నేరస్తులు కాదు. పరిస్థితులు సమాజంలో ఉన్న డ్యూయాలిటీ, లూప్ హోల్స్, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వలన వాళ్ళ అన్యాయానికి గురవటం వలన దాన్ని ఎదిరించి తీసుకునేది నేర్చుకున్నారు. లేదా తన ముందు తరం వాళ్ళు ఎవరో అన్యాయం గురై ఎదిరించి గుంజుకు రావటం నేర్చుకుని దాన్ని చూసి వీళ్ళు గుంజుకు రావటం నేర్చుకుని ఉంటారు. ఇది కేవలం ఈ తరంలో జరగాలని ఏం లేదు, అంతకు ముందు తరాల్లో జరిగిన అతను మెల్లగా ఫ్యాక్షనిస్ట్ అయ్యాడు, తన కొడుకు ఫ్యాక్షనిస్ట్ అవుతాడు, మనోడు కూడా ఫ్యాక్షనిస్ట్ అవుతాడు. ఎందుకు గుంజుకు రావటం టేస్ట్ చేశారు కాబట్టి ఈ టేస్ట్ చేయటానికి ఉన్న పరిస్థితులు అలాగే ఉంచి అది మారకుండా వీళ్ళు మారటం అనేది పాసిబుల్ కాదు. అల్టిమేట్లీ నేనేమంటానంటే సమాజంలో ఒక క్రిమినల్ అండ్ ఇంటెలెక్చువల్ బోత్ ఆర్ సమాజం యొక్క ప్రొడక్ట్స్ మాత్రమే, రెండు సమాజం నుంచి వచ్చినాయి. ఒకవేళ ఆ క్రిమినల్ కనుక ఎగ్జాక్ట్లీ ఇంటెలెక్చువల్ ఇంట్లో పుట్టి అదే పరిస్థితుల్లో పెరిగినట్లయితే ఎగ్జాక్ట్లీగా ఇంటెలెక్చువల్ అయ్యేవాడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, పేర్లు తీసుకుందాము. అబ్దుల్ కలాం తీసుకుందాం, మనకి తెలిసిన పేరు. ఆయన ఒక ఇంటెలెక్చువల్, తమిళనాడు నుంచి వచ్చిన ఆయన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. వీరప్పన్ తీసుకుందాం, ఆయన క్రిమినల్, ఆయన కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. వీరప్పన్ ఎగ్జాక్ట్లీగా అబ్దుల్ కలాం లాంటి పరిస్థితులే ఎదురైనట్లయితే, తన అక్కడే పుట్టి అటువంటి పరిస్థితులే ఎదురైనట్లయితే వీరప్పన్ ఎగ్జాక్ట్లీ అబ్దుల్ కలాం లాగా అయ్యేవాడు. అబ్దుల్ కలాం ఎగ్జాక్ట్లీ వీరప్పన్ ఇంట్లో పుట్టి అటువంటి పరిస్థితుల్లో ఎదురైనట్లయితే ఎగ్జాక్ట్లీ అబ్దుల్ కలాం కూడా వీరప్పన్ లాగానే మారేవాడు. పరిస్థితులను బట్టి వెరీ ఇనిషియల్ స్టేజ్లో వాటికి బేస్ ఏర్పడుతుంది. వెరీ ఇనిషియల్ స్టేజ్, పేరు కూడా పెట్టకముందే ఏర్పడుతుంది. అక్కడి నుంచి బర్త్ దగ్గర నుంచి ఏర్పడుతుంది. ఫస్ట్ టచ్ ఇచ్చిన మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అట్లా అక్యుములేట్ అవుతూ కొంతమంది ఇటు క్రిమినల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే, కొంతమంది ఇటు ఇంటెలెక్చువల్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది.